జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు సిటీ మరియు 53, 54 డివిజన్ల అభివృద్ధి ప్రదాత, ప్రజా సేవకుడు, అందరివాడు, మా నాయకులు, మా శ్రేయోభిలాషి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు షేక్ జమీర్, మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్, షేక్ జహీర్, 53, 54 డివిజన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి, మాజీ కార్పొరేటర్. అక్టోబర్ 2 కల్లా ఆంధ్రప్రదేశ్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే 50% చెత్తను రీసైక్లింగ్ చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డ్లోని లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి వదిలి వెళ్లిందని ఎద్దేవా చేశారు. తల్లికి వందనంపై వైఎస్ఆర్సీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. అర్థం పర్థం లేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సూపర్ 6 హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని, రానున్న 2 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామని నారాయణ ధీమం వ్యక్తం చేశారు. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టుకోవటమే కాకుండా ప్రజల మీద చెత్త పన్ను అంటూ చెత్త పన్ను వేసి ఒక 85 లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది. ఇలాంటి చెత్తని వదిలేసిపోయింది. 85 లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లెగసి వదిలేసిపోయింది. చెత్త పన్ను వేశారు. పని వేసినప్పుడు కనీసం అదైనా చేస్తుంటే అది కూడా చేయాల. అయితే మొన్న అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు. వచ్చే అక్టోబర్కి, అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన 85 లక్షల లెగసీని, చెత్తని తొలగిస్తామని ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది. దాంట్లో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. నేను నిన్న తిరుపతిలో పోయి ఇచ్చాను. తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నెల్లూరు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి అంత 50 రోజులు అయిందా, 40 రోజులు ఉందా, ఒక 50 రోజులు అయింది. 50 రోజుల్లో దాదాపు 2 థర్డ్స్ తీసేశారు. 2 థర్డ్స్ అయిపోయింది. ఇంకొక 30-40 రోజులు ఉంటే పని, ఇంకొక 60 రోజులు ఉంటే మొత్తం పోతుంది. ఇంకొక 60 రోజుల్లో నెల్లూరు పోతుంది. దీన్ని ఒక మంచి పార్క్ చేస్తామని చెప్పాను యాక్చువల్గా. అదేవిధంగా దొంతాల్లో యాక్చువల్గా లక్షలు ఉంది, అంతా ఇంత కాదు. దాన్ని కూడా క్లీన్ చేయడానికి టెండర్ ఇచ్చాం. అది కూడా క్లీన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇటువంటి ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాలని 2014-19లోనే ఆదేశించారు. 10 ప్లాంట్లు యాక్చువల్గా మేము ఆర్డర్ చేసాం. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 ప్లాంట్లు ముందుకు పోయినాయి. అది విశాఖపట్నం అండ్ గుంటూరు. చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీలో చెత్త డంపింగ్ ఇలా ఎక్కడ లేవు. ఏ రోజు ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు. బాయిలర్లో బర్న్ అవుద్ది, దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుద్ది, స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే 2014-19లో చేసామో అలాంటి కార్యక్రమాలు చేయమంటే ఆల్రెడీ నెల్లూరుకి, తర్వాత రాజమండ్రికి టెండర్లు అయిపోయినాయి. త్వరలో కడప, కర్నూలు 2, అదేవిధంగా తిరుపతి 1, అదేవిధంగా విజయవాడలో 1 ప్లాంట్ పెడుతున్నాం. ఈ ప్లాంట్లు వస్తే ఈ రాష్ట్రంలో చెత్త మొత్తం వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజే. ఇంకా ఈ డంప్ యార్డ్లు ఉండవు ఇన్ని. ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గారు. విజన్. గత ముఖ్యమంత్రిలాగా ఊరికినే దౌర్జన్యాలు, అరెస్టులు, తెల్లవారులు వేస్తే ఏం చేస్తామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, తీసుకుని జైల్లో పెడతామా అనే ఆలోచన ఉండేవారు కాదు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఏం చేయాలా, సంక్షేమంతో డెవలప్మెంట్ ఎలా చేయాలా, డెవలప్మెంట్ చేయకుంటే యువతకు ఉద్యోగాలు రావు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. సంక్షేమాలు చేయకుంటే పేదలు, నిరుపేదలకు లిఫ్ట్ ఉండదు. అందుకని సూపర్ 6 కార్యక్రమం చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం రాగానే సూపర్ 6లో ముఖ్య భాగమైనటువంటి పెన్షన్స్ ఇచ్చాం. 3,000 నుంచి 4,000 చేసాం. వికలాంగులకు 6,000 చేసాం. బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండర్ కావాల్సిన వాళ్ళకి 15,000 చేశారు. అదే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రోగ్రాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. 3 సిలిండర్లు. నిన్న 12వ తేదీ 10,000 కోట్ల రూపాయలతో 60 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఖజానా ఖాళీ, అప్పులు చేసేటిపోయాడు, డబ్బులు లేవు, మీరు కట్టే ట్యాక్సులన్నీ అప్పులు పోతున్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు తల్లికి వందనం ఏదైతే ఉందో
దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తాను అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా 20,000 ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ఈ జూన్ నెలలో ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా సూపర్ 6 చాలా చక్కగా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్స్ అని ఓపెన్ చేశారు 204. అవి కాకుండా మరొక 70 అన్నా క్యాంటీన్స్ రూరల్ ఏరియాలో కూడా శాంక్షన్ చేశారు. కానీ ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క అధినేత ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అమరావతి రాజధానిలో వేసలు అంటారు. ఏంటంటే స్త్రీలని గౌరవించాల్సింది పోయి ఆ మాట అనొచ్చా? అంటే 2014-19లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతినే క్యాపిటల్ అన్నాడు. 30,000 ఎకరాలు కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయి ఎత్తాడు. ప్రభుత్వం రాగానే 3 ముక్కలాటని ఏది చేయలే. అయితే ఇప్పుడు ఎంతో వేగవంతంగా అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు. 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్స్ ఇచ్చాం. ఎంతో వేగవంతంగా చేస్తుంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాట ఇచ్చాం ప్రజలకి. ఖచ్చితంగా చేస్తాం. అయితే ఒక భయం పట్టుకునేది వాళ్ళకి. 5 సంవత్సరాలు మనం 3 ముక్కలు ఆటాడాం, వీళ్ళు రాగానే మొదలుపెట్టారు, రాజధాని అయిపోతుంది అనే ఉద్దేశంతో దానికి చెడ్డ పేరు తేవాలని మహిళల్ని కించపరుస్తూ వేసలను చేశారు. నిజంగా తప్పు. ఆ నాయకుడి లక్షణాలు అదే. ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని వేరే వాళ్ళు చేస్తుంటే అప్రిషియేట్ చేయాలా. ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్ రెండింటినీ సమపాలంగా చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరన్నీ చేసినా చేస్తూ ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. అన్ని పార్కులు టేకప్ చేసాం. అన్ని స్కూళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేసాం. అంగన్వాడీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా యూజీడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు నిలిపేశారో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. త్వరలో డ్రైన్స్ ఏదైతే వర్షం వస్తే పోయే నీళ్లు కానీ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ పోయేది కానీ ఆ డ్రైన్స్ కూడా త్వరలో టేకప్ చేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.